వెల్కమ్ టు మైంట్రీ మీడియా. ప్రభునామంలో వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము, దిగులు పడకము, నేను నిన్ను బలపరతును, నీకు సహాయం చేయవాడను నేనే. యెషయా 41వ అధ్యాయము 10వ వచనము. అవునండి, మరి దేవుని వాక్యం సెలవిస్తుంది, దిగులు పడొద్దు, నేను నిన్ను బలపరుస్తాను, నీకు నేను సహాయం చేస్తాను అని చెప్పి. అవునండి, మరి ఒకసారి విలియం కేరీ గారు మరి ఆయన ఎంతో కష్టపడి మరి ఒక ప్రింటింగ్ మెషిన్ మరి అక్కడ బైబిల్ ఎన్నో ప్రతులు మరి వేరే భాషలోకి తర్జుమా చేసినవి అన్నీ కూడా ఉన్నాయంటండి. మరి ఒకరోజు మార్నింగ్ ఆయనకి తెలిసింది ఏంటి అంటే, మరి ఎన్నో సంవత్సరాలు కష్టపడిన తన ఫలితం అంతా కూడా మరి బూడిదైపోయింది, ఆ ముద్రణాలయం కాలిపోయింది అని చెప్పేసి. అయితే మరి విలియం కేరీ గారు మరి అన్ని సంవత్సరాల నుంచి కష్టపడ్డారు, దేవుని సేవ చేశారు. అయినా సరే మరి ఒక ఆటంకం ఏర్పడినప్పుడు ఆయన దిగులు పడకుండా ఆయన మరలా ధైర్యం తెచ్చుకొని మరలా దానిని మరలా ఆ పని మొత్తం స్టార్ట్ చేయడము, మరలా బైబిల్ని వేరే భాషలోకి తర్జుమా చేయడము, ఇవన్నీ కూడా ఆయన చేయడం జరిగిందండి. అవునండి, మరి ఈరోజు మరి మీరు ఏ సిచ్యువేషన్ ద్వారా వెళ్తున్నారు, అయినప్పటికీ కూడా మీరు దిగులు పడద్దు, నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేయవాడను నేనే అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుందండి. అవునండి, మనం దేవుని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవలసిన వారిగా ఉన్నామండి. మరి మీరు దిగులు పడద్దు, నేను నిన్ను బలపరుస్తాను. మనం దిగులు పడడము, చింతించడము, బాధపడడము ఇవన్నీ కూడా దేవునికి ఇష్టం లేని పనులండి. అందుకే దేవుడు అంటున్నారండి, నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం నేను చేస్తాను అని చెప్పి. అవునండి, ఓకేనండి. మరి చిన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అవును ప్రభా, మరి తండ్రి నాయన ప్రభా యేసయ్య విలియం కేరీ గారు ఎలాగా తండ్రి నాయన ప్రభా యేసయ్య దేవా తండ్రి నాయన ఆ ప్రింటింగ్ అవన్నీ కూడా ఎన్నో సంవత్సరాలు కష్టపడిన ఫలితం మొత్తం కూడా మరి అదంతా కూడా మరి తను కోల్పోయినప్పుడు కూడా మిమ్మల్ని బట్టి ఆయన ధైర్యం తెచ్చుకున్నాడు ప్రభా. అవును ప్రభా, మీ వాక్యం సెలవిస్తుంది తండ్రి, మరి ఎవరైతే తండ్రి నాయన ప్రభా యేసయ్య దేవా మరి దిగులు పడుతున్నారో, ఈ సమస్య నుంచి నేను ఎలాగ బయటకు వస్తాను అని చెప్పి మరి ఆలోచిస్తున్నారేమో తండ్రి నాయన ప్రభా యేసయ్య దేవా తండ్రి, మిమ్మల్ని బట్టి నాయన వాళ్ళ ధైర్యం తెచ్చుకోవడానికి తండ్రి సహాయం దయచేయమని దేవుని అడుగుచున్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను అంటున్నారు కదా తండ్రి. అవును తండ్రి నాయన ప్రభా యేసయ్య, ఎవరైతే నాయన చింతిస్తున్నారో, ఎవరైతే దిగులు పడుతున్నారో తండ్రి వారిని బలపరచమని దేవుని అడుగుచున్నామయ్యా. తండ్రి నాయన వారికి సహాయం చేయమని దేవుని అడుగుచున్నామయ్యా. దేవా తండ్రి సహాయం దయచేయండి నాయన కృప చూపించండి, దయ చూపించమని దేవుని అడిగి వేడుకొంచున్నాను తండ్రి నాయన ప్రభా యేసయ్య. సహాయం దయచేయండి నాయన. అవును ప్రభా యేసయ్య దేవా, ఇదిగో తండ్రి నాయన ప్రభా యేసయ్య, ఎవరైతే వాక్యం వింటున్నారో దేవా వారికి మీ ఆత్మ తోడుగా ఉన్నదా ఇచ్చేయండి నాయన ప్రభా. మీరే సహాయం చేయమని దేవనైనా అడిగి వేడుకొంచున్నాను తండ్రి నాయన. ఈరోజు వారు చేయ పనులన్నింటిలో కూడా నాయన మీరు తోడుగా ఉండండి నాయన. దేవా తండ్రి నాయన వారి చేయ జాబ్స్లో నాయన, వారి చేయ తండ్రి బిజినెస్లో అన్నింటిలో కూడా ప్రభా మీరు తోడుగా ఉండండి దేవా. ఈరోజు వారి చేయ ప్రయాణంలో అన్నింటిలో కూడా నాయన మీరే తోడుగా ఉండండి నాయన. వారికి క్షేమాన్ని దయచేయమని అడిగి వేడుకొంచు చిన్ని ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. అమ్మ.